ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఓటు మరికొద్దిసేపట్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కరీంనగర్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు చెప్పండి. శోభన్, గుడ్ మార్నింగ్. మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటు 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించి అన్ని కూడా ఓకే ఉన్నాయని చెప్పినట్టు నేపథ్యంలో ఇప్పుడు 7 o'clock 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే వచ్చి బార్లు తీగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే ప్రతి చోట కూడా ఈవీఎంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈవీఎం మొరాయించినా కూడా దానికి అనుగుణంగా సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా త్వరితగతిన వాటిని పరిశీలించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వెబ్ కాస్టింగ్ మరియు వీడియో కూడా ప్రతిదీ చేసే అవకాశం చూడొచ్చు మన విజువల్ ద్వారా. ప్రస్తుతం ఓట్లు హక్కును వినియోగించుకోవాలి. మరికొద్దిసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2500 మంది పోలీసులతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 400 మంది పారామిలిటరీ ఫోర్సు, మరోవైపు స్థానిక పోలీసులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఇంకోవైపు ఇటు మావోయిస్టు ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ వేరే చోట అయితే మాత్రం ఇది 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పిన నేపథ్యం ఒకటి అయితే, మరోవైపు ఈ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మన విజువల్ ద్వారా. ఇప్పుడే క్యూ లైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వారిని చూడొచ్చు. ఎందుకంటే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఒకవేళ 6 తర్వాత కూడా ఒకవేళ ఓటర్స్ వచ్చినట్టయితే క్యూ లైన్లో ఉన్నట్టయితే అది ఎన్ని గంటలు కానీ వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా ఈ పోలీసు సంబంధించి చూసుకుంటే కూడా ఈ స్థానికంగా అంటే మావోయిస్టు ప్రభావం మహాదేవ్పూర్, మంతని ఇలాంటి ప్రాంతాల్లో ఒకవేళ ఇక్కడ అంటే అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు కనుక పారామిలిటరీ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు కూడా ఉండి అక్కడ రక్షణ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శోభన్, మొత్తం మీద మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అదే మాక్ పోలింగ్ కంప్లీట్ చేశారు. ప్రతిదీ కూడా ఎవ్రీ మినిట్ కూడా ఇటు వెబ్ కాస్టింగ్ ఉంటుంది, వీడియో చేస్తారు. ప్రతి వారు కూడా అంటే వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి టెంట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ట్రైసైకిల్స్, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ట్రైసైకిల్ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా పోలీస్ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడానికైతే అధికారులు కూడా ఓటు హక్కును వచ్చి వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. శోభన్, వేణు, పోలింగ్ కేంద్రాల వద్ద పర్టికులర్లీ ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి? లైక్ మొబైల్స్ క్యారీ చేయడం కావచ్చు, లేదంటే వెహికల్స్ పార్కింగ్ విషయంలో కావచ్చు, ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించింది? అంటే యాక్చువల్గా అయితే ప్రతి చోట కూడా 100 మీటర్ల వరకు కూడా ఎటువంటి వాహనాలు రాకూడదు. ఇంకోవైపు ప్రతి ఓటర్ కూడా సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు తీసుకుపోకూడదు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఓటర్ కూడా తప్పని పరిస్థితుల్లో అవసరం అనుకుంటే సెల్ ఫోన్ బయట పెట్టి వెళ్ళాలి. ఒకవేళ అట్లా పట్టుకెళ్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. వీడియో కవరేజ్కి సంబంధించి చూసుకుంటే అంటే లోపల ఓటు వేసే విధానాన్ని కూడా కొంతమంది అంటే లాస్ట్ టైం చూసుకుంటే కొంతమంది ఓటర్లు ఓటు వేసే విధానాన్ని కూడా ఫోటో తీసుకుని బయటకు వచ్చినట్టు నేపథ్యం. అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఎవ్రీ మినిట్ ప్రతిది కూడా సీసీ కెమెరాతో పాటుగా ఇటు వీడియో చేస్తున్నారు. మరోవైపు వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్లు కానీ ఇవి ఇతర వస్తువులు కానీ తీసుకుపోయే అవకాశం లేదు. ఇప్పటికే పోలీసులు కూడా ప్రతి వారిని కూడా సెర్చ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. శోభన్, అంటే మరోవైపు ఇటు ఓటు హక్కు వినియోగించుకునే అంటే మినిమం 100 మీటర్ల వరకు మాత్రం ఎటువంటి అంటే ఈ ప్రచారకు సంబంధించిన కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా రాకుండా ఇప్పటికే ఆంక్షలు విధించిన నేపథ్యం. ఒక ఓటర్ మాత్రమే 12 ఐడి కార్డులలో ఏదో ఒక కార్డు తీసుకొని వస్తే ఆ కార్డులకు సంబంధించి ఆ ఐడి కార్డు ప్రూఫ్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఓటేసే అవకాశం ఉంటుంది. శోభన్, రైట్, ఈసారి మహిళా ఓటర్ల శాతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మహిళలు కావచ్చు, వృద్ధులకు ఎలాంటి ఏర్పాటు చేసింది ఈసీ? శోభన్, ముఖ్యంగా మహిళా ఓటర్లే కాదు వృద్ధులు కావచ్చు, అంటే వృద్ధులు వికలాంగులకు కూడా వారు ఓటు హక్కును అంటే స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు వారికి ట్రైసైకిల్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వృద్ధులు వాళ్ళు రాలేని పరిస్థితి ఒకటైతే ఎలక్షన్ కమిషనే ప్రత్యక్షంగా వారికి ఒక ఆటో ఏర్పాటు చేశారు. వారిని తీసుకొచ్చి ఓటు వేసినాక ఇంటి వద్ద కూడా వారు దించే ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంకోటి మహిళలు కూడా ఈసారి యువత కూడా పెద్ద ఎత్తున ఓటేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో 69% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్. కానీ అంటే యాక్చువల్ అయితే ఇది ఎండాకాలం నిన్నటి వరకు కూడా ఎండ తీవ్రత బాగుండేది. కానీ ఈ రోజు మాత్రం నిన్నటి సాయంత్రం నుంచి వెదర్ కూల్ గా ఉంది. ఒకవేళ ఇదే విధంగా కనుక సాయంత్రం వరకు కొనసాగితే
ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలు కూడా త్వరితగతిన వచ్చి ఓటేసుకొని పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండ తీవ్రత లేదు, వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం కానీ 2 వరకు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ తీవ్రత ఎక్కువైతే మాత్రం సాయంత్రం 4 గంటల తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది చెప్పాలి శోభన్. కానీ ప్రస్తుతం అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించేందుకు మహిళలు అంటే చూడొచ్చు మన విజువల్ ద్వారా శోభన్, అంటే ఉదయం 7 గంటలకే ఫస్ట్ ఓటు వేయాలనే ఒక ఉత్సుకతోటి వచ్చినటువంటి మహిళలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యం. అంటే మహిళలకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ సౌకర్యం కానీ వారికి కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు టెంట్లు ఏర్పాటు చేశారు, తాగునీరు ఏర్పాటు చేశారు, చల్ల సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకుందుకు 12 ఐడి కార్డులలో ఏదో ఒక ఐడి కార్డు తప్పనిసరిగా చూస్తే మాత్రమే వారిని ఓటేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇటు పోలీసు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునే విధానం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది శోభ. రైట్ వేణు, మరికొద్దిసేపట్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.